హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాట్ ఇట్. ఈరోజు రామాయణం గురించి కొంచెం తెలుసుకుందామండి. ఈరోజు మొత్తం రామాయణం బిట్సే. క్వశ్చన్ నెంబర్ 1, శ్రీరాముని ధనస్సు పేరేంటి? ఆప్షన్స్: ఏ పినాక, బి కోదండ, సి మహతి అండ్ డి పర్వతముని. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్లు ఎన్ని తెలుసో కామెంట్లో చెప్పండి. ఆన్సర్ ఏంటంటే కోదండ. శ్రీరాముని ధనస్సు పేరు కోదండ. అలాగే శ్రీరాముడు విరిచిన ధనస్సు అంటే సీతా స్వయంవరంకి వెళ్ళినప్పుడు విరిచిన ధనస్సు పేరు పినాక. అలాగే మహతి అంటే నారద మునీంద్రుని తంబుర పేరు. క్వశ్చన్ నెంబర్ 2, మండోదరికి ఎంతమంది కుమారులు? ఆప్షన్స్: ఏ 2, బి 3, సి 1 అండ్ డి 4. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఏంటంటే 2. మేఘశ్యాముడు, అశోక కుమారుడు 2 కుమారులండి. మండోదరి అంటే రావణాసురుడి భార్య, అంటే రావణుడికి 2 కుమారులు. క్వశ్చన్ నెంబర్ 3, రామాయణ మహాకావ్యంలో ఎన్ని శ్లోకాలు ఉంటాయి? ఆప్షన్స్: ఏ 12,000 శ్లోకాలు, బి 14,000 శ్లోకాలు, సి 18,000 శ్లోకాలు అండ్ డి 24,000 శ్లోకాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఏంటంటే 24,000 శ్లోకాలు ఉంటాయట రామాయణంలో. క్వశ్చన్ నెంబర్ 4, రావణాసురుడి అసలు పేరేంటి? ఆప్షన్స్: ఏ దశగ్రీవుడు, బి లంకాధిపతి, సి లంకేశ్వరుడు అండ్ డి దశాననుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఏంటంటే దశగ్రీవుడు అనేది అసలు పేరండి. ఈ లంకేశ్వరుడు, లంకాధిపతి, దశాననుడు అనేవి మరొక పేర్లు అనమాట రావణాసురుడికి. క్వశ్చన్ నెంబర్ 5, సీతారాముల వివాహం ఏ ఋషి చేతుల మీదుగా జరిగింది? ఆప్షన్స్: ఏ విశ్వామిత్రుడు, బి వశిష్ఠ మహర్షి, సి అత్రి మహాముని అండ్ డి భరద్వాజుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఏంటంటే వశిష్ఠ మహర్షి. క్వశ్చన్ నెంబర్ 6, వాల్మీకి రామాయణం రచించమని ఎవరు ప్రేరేపించారు? ఆప్షన్స్: ఏ శ్రీరాముడు, బి నారదుడు, సి బ్రహ్మ అండ్ డి హనుమంతుడు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇందులో ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తున్నారో చూసుకోండి. అప్పుడు మైథాలజీలో మీకు ఎంత తెలుసో తెలుస్తుంది. ఆన్సర్ ఏంటంటే నారదుడు ప్రేరేపించాడు వాల్మీకి. క్వశ్చన్ నెంబర్ 7, సీతమ్మ ముందుకు బంగారు లేడిలా వచ్చింది ఎవరు? ఆప్షన్స్: ఏ రావణుడు, బి విభీషణుడు, సి మారీచుడు అండ్ డి తాటకి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. రావణాసురుడి తమ్ముడే విభీషణుడు అండి. ఆన్సర్ ఏంటంటే మారీచుడు. రావణాసురుడు పంపితే వచ్చిన రాక్షసుడే మారీచుడు. క్వశ్చన్ నెంబర్ 8, లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు హనుమంతుడు తెచ్చిన ఔషధం పేరేమిటి? ఆప్షన్స్: ఏ అమృతవర్షిణి, బి సంజీవని, సి యోగిని అండ్ డి ప్రాణదాయిని. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఏంటంటే సంజీవని. క్వశ్చన్ నెంబర్ 9, విశ్వామిత్రుని తపస్సును భంగం చేసిన అప్సరస ఎవరు? ఆప్షన్స్: ఏ ఊర్వశి, బి రంభ, సి తిలోత్తమ అండ్ డి మేనక. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఏంటంటే మేనక. క్వశ్చన్ నెంబర్ 10, రావణాసురునికి సంగీతంలో ఏ వాయిద్యంపై ప్రావీణ్యం కలదు? ఆప్షన్స్: ఏ తంబుర, బి వీణ, సి సన్నాయి అండ్ డి మురళి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అంటే రావణాసురుడు ఏది వాయించగలడు అని అర్థం అండి ఈ క్వశ్చన్కి. ఆన్సర్ ఏంటంటే వీణ. క్వశ్చన్ నెంబర్ 11, శ్రీరాముని తల్లి పేరేమిటి? ఆప్షన్స్: ఏ కౌసల్య, బి సుమిత్ర, సి కైకేయి అండ్ డి మండోదరి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఏంటంటే సుమిత్ర. మీరందరూ కౌసల్య అనుకుంటారండి, కానీ సుమిత్ర శ్రీరాముని తల్లి. కౌసల్యకి లక్ష్మణుడు శత్రుఘ్నుడు, కైకేయికి భరతుడు.
క్వశ్చన్ నెంబర్ 12. శ్రీరాముని పాదధూళి తగలగానే రాయిలా ఉండే మనిషిలా మారింది ఎవరు? ఆప్షన్స్: ఏ ఊర్వశి, బి తాటకి, సి అహల్య అండ్ డి శూర్పణఖ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. శూర్పణఖ ఎవరంటే రావణాసురుడి చెల్లండి. ఆన్సర్ ఏంటంటే అహల్య. అహల్య గౌతముని భార్య. ఎవరో ముని శాపం వల్ల రాయిలా మారిపోద్ది. శ్రీరాముడి కాలు తగలగానే మనిషిలా మారుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.